అందరికీ నమస్కారం. నేను మీ భాగ్యలక్ష్మక్క. నాతో పాటు ఉన్నటువంటి తేజ జయశ్రీ గారు మరి జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. మరి మేము ఓబీసీ సెంట్రల్ కమిటీ నుంచి ప్రధానమంత్రి గారు మరి నరేంద్ర మోడీ గారికి మరి 75వ జన్మదినం సందర్భంగా నారీ శక్తి నమో మోడీ నవభారత్ అనేటువంటి ఒక పోస్టర్ రిలీజ్ చేస్తా ఉన్నాం, ఒక బుక్ రిలీజ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే 3 సార్లు అధికారంలోకి వచ్చినటువంటి మన గౌరవ ప్రధానమంత్రి గారు ఈ దేశానికి భారతదేశానికి నేడు అన్ని రంగాలలో అభివృద్ధి తీసుకొస్తూ అదేవిధంగా మహిళలకు అంటే నారీ శక్తికి పెద్దపీట వేస్తున్నందుకు మహిళా బిల్లు 40 సంవత్సరాలు ఉన్నటువంటి మహిళా బిల్లును పాస్ చేయడం, నేడు 2027 తర్వాత ప్రతి రాష్ట్రంలో 60-70 మంది మహిళలు ఎమ్మెల్యేలు అవుతారు, అదేవిధంగా 10 మంది ఎంపీలు అవుతారు. అదేవిధంగా రాజ్యాధికారంలో ముందు బాటలు వేసినటువంటి మా ప్రధానమంత్రి గారికి మన ప్రధానమంత్రి గారికి అదేవిధంగా ఈ దేశానికి సైన్యంలో కూడా ముందుండి వారి నాయకత్వాన్ని ముందుంచినటువంటి గొప్ప ప్రధానమంత్రి గారు. అదేవిధంగా మరి ఆపరేషన్ సింధూర్లో కూడా 2 మహిళలకు నారీ శక్తికి ముందుండి ఈ దేశాన్ని టెర్రరిజాన్ని రూపుమాపినటువంటి గొప్ప ప్రధానమంత్రి గారు. కాబట్టి ఆయనకు 75వ జన్మదినం సందర్భంగా ఓబీసీ సెంట్రల్ కమిటీ కార్యాలయంలో కాచిగూడ అమృత ఆర్కేడ్లో మరి పెద్ద ఎత్తున కూడా మేము సంబరాలు నిర్వహిస్తాము. 19వ డేట్ రోజున అందరు రావాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అదేవిధంగా మరి యంగ్ ఇండియా ఈరోజు ఓబీసీ యంగ్ ఇండియా ఎన్నో స్టార్టప్లు తీసుకోవడానికి, ఎన్నో కంపెనీ పెట్టుకోవడానికి, మరి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించుకోవడానికి, మరి 27% మరి అన్ని రంగాలలో మరి రిజర్వేషన్లు అమలు చేస్తూ వైద్య విద్యలో కూడా మరి డాక్టర్లు కావాలి, పేద పిల్లలని పేద మహిళలకు కూడా ఇవాళ రిజర్వేషన్లు ఇచ్చిన ఘనత ప్రధానమంత్రి గారిది. కాబట్టి మేము పెద్ద ఎత్తున మరి తెలంగాణలో పెద్ద ఎత్తున రానున్న రోజులలో 2-3 నెలల్లో పెద్ద ఎత్తున ఓబీసీ యంగ్ ఇండియా ద్వారా ప్రధానమంత్రికి అభినందనలు తెలియజేస్తామని చెప్పి తెలియజేస్తాము. నేను మీ భాగ్యలక్ష్మక్క.